కళ్ళు తెరువు ఎమ్మెల్యే అని అడుగుతున్నా. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ ఎదుట బంగారం కుదువు పెట్టిన ఖాతాదారులు ఆందోళన చేశారు. గత ఏడాది నవంబర్ 19న రాయపర్తి ఎస్బీఐలో దొంగలు పడ్డారు. సుమారు 20 కేజీల బంగారం పోయినట్టు అధికారులు అప్పట్లో గుర్తించారు. బ్యాంకులో 497 మంది ఖాతాదారులు బంగారాన్ని కుదువు పెట్టి లోన్ తీసుకున్నట్టు నిర్ధారించారు. బ్యాంకులో చోరీ జరిగి 7 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఖాతాదారులకి ఒక్క పైసా కూడా చెల్లించలేదని బాధితులు ఆందోళనకు దిగారు. కుదువు పెట్టిన బంగారంలో తులానికి 2 గ్రాములు తరుగు తీసి పరిహారంగా 90,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం ధర ₹1,00,000 ఉండడంతో 20,000 నష్టపోతున్నామని బాధితులు ఆందోళనకు దిగారు. ఇప్పుడు డిసెంబర్ నవంబర్లో కళ్ళలు అయిపోతుంది కదా, నేను ఇటుకోపోదామని అనుకొని డబ్బులు కూడా తయారు చేసుకొని పెట్టుకున్నా. నవంబర్లో కూడా ఆల్రెడీ దొంగలు పడ్డాక కూడా నాకు ఏది అనుకోలేకపోయినాం. అది అయితే మేము ఇక తీసుకుందామని మేము డబ్బులు తయారు చేసుకొని వచ్చే వరకు కూడా ఆల్రెడీ బంగారం పోయిందని వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడక్కడ దొంగలు పడ్డారు, ఈ పడ్డారు అని ఎన్ని పోయినాయి అంటే 20 కిలోల బంగారం పోయిందని చెప్పారు. అయితే 20 కిలోల బంగారం అంటే దాదాపు 1 వీక్ 15 డేస్ దాకా కూడా మేము ఎక్కడో మహారాష్ట్ర, బెంగళూరు, ఇది ఛత్తీస్గఢ్, ఇది అది చెప్తాను అధికారులతో కూడా మేము మాట్లాడితే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు డిఎస్పీ ఎస్పీ గారు కూడా ఏమంటే మేము 15 డేస్లో నెలలో కంపల్సరీ మీ బంగారం మీకు ఇస్తామని కూడా ఒక హామీ ఇచ్చారు వాళ్ళు. ఆ హామీ మీదకి వెళ్ళి మాకు ఆ బంగారం రావాలని కూడా మేము చాలామంది ఒక 7 మంది 100 మందితో ఇక్కడ మేము పోరాటం చేసినా కూడా ఈ బంగారం మీకు ఇస్తామని కూడా చాలా ఒక 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పెట్టారు. ఇస్తామని మేము కూడా నమ్మకంతో ఉన్నాం. ఇందులో ఈ అన్నీ అయిపోయినాక దొంగలు దొరకలే ఏం దొరకలే అని ఒక 2-3 దొంగలు దొరికారు. లాస్ట్ వచ్చారు ఒక 2 కిలోల బంగారం దొరికింది అనేది ఏదో మొబ్బపెట్టి ఈ ఇక్కడ బ్యాంకులో సంబంధించిన లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్లా లేకపోతే సిఐ గారు వీళ్ళు మధ్యలో జరిగిన గేమ్స్ అనేది మాకు. జగిత్యాల జిల్లాలో